స్నేహితులు సహాయం చేయని ప్రేమ గెలిచినట్టు చరిత్రలోనే లేదు. మీరు ప్రేమికులైతే మేము స్నేహితులం. ప్రేమించుకున్నవారు ఒకరి కోసం ఒకరు ఎంతటి త్యాగం చేస్తారో తెలియదు, కానీ స్నేహితుల ప్రేమను గెలిపించేందుకు మేము యుద్ధమే చేస్తాం. నాకు తెలిసి స్నేహితుడంటే మాట్లాడే దైవం. ఒక పనిని సాధించేందుకు చేసే ప్రయత్నాన్ని మొండితనం అంటారో, లేక పట్టుదల అంటారో, లేక మూర్ఖత్వం అంటారో తెలియదు, కానీ ఒక పనిలో విజయం సాధించాలంటే ఈ మూడింటిలో ఏదో ఒకటి తప్పక అవసరమవుతుంది. ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. ఇద్దరు కొంత దూరం మౌనంగా వెళ్ళారు. నాగమల్లి, తీగమల్లి, జాజిమల్లి, బొడ్డుమల్లి, ఇలా అనేక రకాల మల్లెపూలతో ఏర్పడిన పందిరి మధ్య మండపంలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. మాయాధరుడు నిమలిపించాలనన్నిటినీ శ్రీకృష్ణుని మండపానికి అలంకరిస్తున్నాడు. మిత్రమా, ఎప్పుడైతే నేను ప్రమద్వరను ప్రేమించడం మొదలుపెట్టానో నాకు మనశ్శాంతి కరువయ్యింది అన్నాడు రురుడు. అలా అంటావేంటి సిద్ధ, ప్రేమ చాలా గొప్పది అంటూ శ్రీకృష్ణుడి విగ్రహం పాదాల వద్ద కూర్చున్నాడు మాయాధరుడు. మాయాధరుడి ప్రక్కన వచ్చి కూర్చున్నాడు రురుడు. మిత్రమా, నాదో సందేహం తీర్చగలవా అన్నాడు రురుడు. చిన్నగా నవ్విన మాయాధరుడు, ఇదిగో సందేహాలన్నీ తీర్చగలిగే జగద్గురువు. అతని పాదధూళి సోకితే అజ్ఞానం అనంత వాయువుల్లో కలుస్తుంది. అలాంటి అతని పాదాల వద్ద కూర్చున్నాము అన్నాడు. నీకేంటి మహానుభావా, నా చిన్ననాటి నుంచి చూస్తున్నాను. ఏ చింత లేకుండా ఎప్పుడు చిరునవ్వుతో కనిపిస్తావు అన్నాడు రురుడు. సరే, సందేహమేమిటో అడుగు అన్నాడు మాయాధరుడు. తీరా అడిగాక అపహాస్యం చెయ్యవు కదా అన్నాడు రురుడు. నీవు సిద్ధపురుషుడవు, అపహాస్యం చేసే సందేహాలు నీకేముంటాయి మిత్రమా అన్నాడు మాయాధరుడు. నా సందేహమల్లా ప్రమద్వర గురించే మిత్రమా అన్నాడు సిద్ధుడు. ప్రమద్వరను ప్రాణప్రదంగా ప్రేమించే నీవు సందేహించటం తగదు సుమా అన్నాడు మాయాధరుడు. అయ్యో, ఆమెపై నాకు ఎలాంటి సందేహము లేదు అన్నాడు సిద్ధుడు. సిద్ధ, నా దగ్గర నీవేదో రహస్యాన్ని దాస్తున్నావు అన్నాడు మాయాధరుడు. అయ్యో మిత్రమా, నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అంటూ
ఆలోచిస్తూ కూర్చున్నాడు సిద్ధుడు. ఇలాగే ఆలోచిస్తూ కూర్చో, సమయం గడిచిపోతుంది, సందేహం నివృత్తి అవుతుంది. ఇక నేను వెళ్తున్నాను అంటూ లేచి నిల్చున్నాడు మాయాధరుడు. మాయాధర, మాయాధర, నేత్రాంబిక ఇటువైపే వస్తుంది అంటూ మాయాధరుడి చుట్టూ ఎగురుతూ తిరుగుతుంది రామచిలక. చూసావా సిద్ధ, మన రాయబారి వచ్చింది అంటూ సిద్ధుడి వైపు చూశాడు మాయాధరుడు. మిత్రమా, తల్లిదండ్రుల వద్ద, అన్నదమ్ముల వద్ద, ప్రేమికుల మధ్య, చివరికి దైవ సన్నిధిలో కూడా మనస్సు విప్పి చెప్పుకోవడానికి సంకోచం ఉంటుందో లేదో తెలియదు, కానీ స్నేహితుని వద్ద మాత్రం ఎలాంటి భయము, సంకోచము, రహస్యము ఉండదు. నాకు తెలిసి స్నేహితుడంటే మాట్లాడే దైవం అన్నాడు సిద్ధుడు. భలేవాడివి సిద్ధ, పొగిడింది చాలు కానీ అసలు విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నావు అన్నాడు మాయాధరుడు. నీ దగ్గర దాచేటంతటి రహస్యం ఏమీ లేదు నా దగ్గర, కాకపోతే చిన్న సందేహం అన్నాడు సిద్ధుడు. చాలాసేపటి నుంచి సమయాన్ని వృధా చేస్తున్నావే కానీ సందేహమేమిటో అడగటం లేదు అన్నాడు మాయాధరుడు. నేను ప్రమద ఒకరినొకరం ఇష్టపడుతున్నాం, వివాహం కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా వివాహం గురుదేవుడి సమక్షంలో జరగాలన్నదే మా నిర్ణయం అన్నాడు సిద్ధుడు. ఓ అలాగా, మంచి నిర్ణయమే, ఇందులో సందేహించదగ్గ అంశమేమీ లేదు. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది సిద్ధ అన్నాడు మాయాధరుడు. ఈ విషయం నేత్రాంబికకు తెలియదు. నేను తపోవనానికి వెళ్ళినప్పుడు నాకు చాలా సహాయం చేసింది. నేను తపస్సిద్ధి సాధించడానికి కారణం నేత్రాంబిక అన్నాడు సిద్ధుడు. ఇది నాకు తెలిసిన విషయమే. నేత్రాంబిక చాలా సున్నిత మనస్కురాలు, చిన్నపిల్లల మనస్తత్వం కలిగినది అన్నాడు మాయాధరుడు. కానీ నా దృష్టిలో తనొక మొండిది. తనేదైనా ఆశిస్తే అది సాధించే వరకు వదలదు అన్నాడు సిద్ధుడు. పట్టుదల ఉంటే మంచిదే కదా, అలాంటి పట్టుదల నీలో కూడా ఉంది కాబట్టి నీవు ఇన్ని తపస్సిద్ధులను సాధించావు. ఒక పనిని సాధించేందుకు చేసే ప్రయత్నాన్ని మొండితనం అంటారో, లేక పట్టుదల అంటారో, లేక మూర్ఖత్వం అంటారో తెలియదు, కానీ ఒక పనిలో విజయం సాధించాలంటే ఈ మూడింటిలో ఏదో ఒకటి తప్పక అవసరమవుతుంది అన్నాడు మాయాధరుడు. నీవన్నది నిజమే మిత్రమా, కానీ అన్ని సందర్భాలలో మొండితనం అనేది పనికిరాదు అన్నాడు సిద్ధుడు. ఇంతకు నీ సందేహమేమిటి? నేత్రాంబిక నిన్ను ప్రేమిస్తుందని భావిస్తున్నావా, లేక నిన్ను ఇష్టపడుతుందని అనుకుంటున్నావా అడిగాడు మాయాధరుడు. నిజమే మిత్రమా, నేను
ప్రమద్వర ప్రేమించుకుంటున్న విషయం నేత్రాంబికకు తెలియదు. మా నిర్ణయం కూడా తెలియదు. తెలిస్తే ఎలాంటి స్పందన వస్తుందనేదే నా భయం అన్నాడు సిద్ధుడు. అంతగా భయపడేవాడివి ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు? ప్రశ్నించాడు మాయాధరుడు. ప్రమద మాటల్లో ఏదో అద్భుతం ఉంటుంది మాయాధర. ఆమె స్వరం వినగానే నాలో నాకే తెలియని మార్పు చోటు చేసుకుంటుంది. ఆమె ఏది అడిగినా కాదనలేని పరిస్థితి నాది అన్నాడు సిద్ధుడు. నిజమేలే, ప్రేమించిన వారి స్వరం వింటే మనస్సుకు ఎంతో హాయిగా ఉంటుంది. గంధర్వ కన్యల స్వరం మధురాతి మధురంగా ఉంటుంది అన్నాడు మాయాధరుడు. అవును మరి, మేమిద్దరం ప్రేమికులం అన్నాడు సిద్ధుడు. మీరు ప్రేమికులైతే మేము స్నేహితులం. ప్రేమించుకున్నవారు ఒకరి కోసం ఒకరు ఎంతటి త్యాగం చేస్తారో తెలియదు కానీ స్నేహితుల ప్రేమను గెలిపించేందుకు మేము యుద్ధమే చేస్తాం. ఆ యుద్ధంలో బలి పశువులుగా మారైనా సరే ప్రేమికులను గెలిపించే ప్రయత్నం చేసే నిస్వార్థం గల త్యాగధనులం మేం. స్నేహితులం. స్నేహితులు సహాయం చేయని ప్రేమ గెలిచినట్టు చరిత్రలోనే లేదు తెలుసా అన్నాడు మాయాధరుడు. అవును మహానుభావా, అందుకే కదా నీ సహాయాన్ని కోరుకుంటున్నాను అన్నాడు సిద్ధుడు. అదే సమయంలో అక్కడకు వచ్చింది నేత్రాంబిక.